దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్లో ఓ ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రారంభించడానికి దేవుడు కృపొందించాడు. క్రీస్తు విరోధి లేదంటే యాంటీ క్రైస్ట్ యొక్క ప్రస్తావన మొదలైంది. అయితే ఈరోజు నేను చెప్పబోయేటువంటి దానికంటే కూడా ముందుగా కొంచెం తగ్గించండి వెనకాల ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల సముద్రంలో ఉన్నటువంటి కొన్ని రకరకాలైనటువంటి చేపలు, రకరకాలైనటువంటి డాల్ఫిన్ జాతికి సంబంధించినటువంటి మత్స్యములు, అలాగే చాలా రకాలైనటువంటి తాబేళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సముద్రాల నుంచి లేదంటే ఆ ఒడ్డుకి కొట్టుకొని రావడం అనేటువంటిది ఒక వారం రోజుల నుంచి ఎక్కువగా కనబడుతూ ఉంది. చాలా రకాలైన చేపలు, డాల్ఫిన్స్, తాబేళ్ళు ఇవన్నీ కూడా కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇందులో పెద్ద విషయం ఏముందో కొన్నిసార్లు అలా జరుగుతుంది కదా అని అనుకుని వదిలేయడానికి కూడా వీలు లేనట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే కొన్ని రకాలైన చేపలు ఉంటాయి, అవి సముద్ర దిగువ భాగం, అడుగు భాగం, అంటే సముద్రం ఇంక డీప్ లోతులకు కానీ వెళ్ళిపోతే అక్కడ చీకటి తప్ప సూర్యుని యొక్క వెలుగు కనబడదు. ఇంకా సముద్ర గర్భంలోకి ఇంకా చివరికి వెళ్ళిపోతే చీకటి మాత్రమే ఉంటుంది. అక్కడ కొన్ని రకాలైన చేపలు ఉంటాయి. ఆ చేపల్లో ఒక జాతి చేప పేరే యాంగ్లర్ ఫిష్ అని పిలుస్తూ ఉంటారు. యాంగ్లర్ ఫిష్ అని ఇలా చాలా రకాలైన చేపలు ఉన్నాయి. అవి అసలు బయటికి కనబడే అవకాశమే ఉండదు. అసలు సముద్రం ఉపరితలాల మీదకి వచ్చే అవకాశమే ఉండదు. అలాంటి చేపలు సైతం బయటకు వచ్చేస్తున్నాయి. ఆ చీకటిలో ఉండిపోయేటువంటి చేపలు, సముద్ర గర్భంలో ఉండిపోయేటువంటి చేపలు సైతం ఉపరితలాలకు వచ్చి బయటకు కొట్టుకొని రావడం అనేటువంటిది కూడా తరచుగా ఎక్కువగా మధ్యన జరుగుతూ ఉంది. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారో, ఈ సముద్ర భూగర్భంలో లేదంటే దిగువ భాగంలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా దేన్నో చూసి భయపడ్డాయి. దేన్నో చూసి భయపడి అవి బెదిరి బయటకు వచ్చేస్తున్నాయి. సముద్రంలో ఏదో చూడకూడనది, భయానికి గురి చేసేటువంటి ఏదో జీవి లేదా జంతువు ఆ సముద్రంలో కదలికలు మొదలుపెట్టింది. అందును బట్టి ఇవన్నీ కూడా భయపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. బట్ దీని గురించి ప్రస్తావన చేస్తే, దీని గురించి మాట్లాడటం మొదలు పెడితే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నన్ను తప్పుగా తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కనుక దానికి సమయం ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకునేటువంటి సూచనలు దేవుడు ప్రత్యక్షంగా బయలుపరిచినప్పుడు దాని మీద ఉన్న జ్ఞానాన్ని కూడా చాలామందికి తెలియపరిచేటువంటి పరిస్థితి అయితే ఉండబోతుంది. దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. దాని గురించి మంచి అవగాహన ఉన్నప్పుడు దాని గురించి నేను డిస్కస్ చేయను. ఏదైనా కూడా వీటన్నిటిని బట్టి నాకు అర్థం అవుతున్నటువంటి విషయం ఏంటంటే, సకల చరాచర సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన యొక్క రాకడికి సిద్ధపడుతున్నాయి. ఆయన పోలికలో కలుగు చేయబడిన మనుషులు తప్ప. కాబట్టి సకల చరాచర సృష్టి 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా సముద్రం యొక్క ప్రమేయం ఉంటుందా ఉండదా? దాని పాత్ర ఉందా? చాలా ఎక్కువ పాత్ర ఉంది. మీకు విషయం తెలుసో తెలీదో, భూమి కలుగ చేయబడిన దానికంటే కూడా ముందు నుంచి కూడా ఉన్నది సముద్రమే. సముద్రం కొన్ని యుగాల నుంచి కూడా ఉంది. కానీ వచ్చేటువంటి యుగంలో సముద్రం ఉండదు. సముద్రం కొట్టివేయబడుతుంది. భూమి కంటే కూడా పురాతనమైనటువంటిది సముద్రం. సూర్య చంద్ర నక్షత్రాల కంటే కూడా పురాతనమైనటువంటి సముద్రం. దాని గురించి కూడా బైబిల్ చాలా విషయాలు తెలియపరుస్తున్నాయి. అందులో ఏవైనా భయంకరమైనటువంటి జీవి ఉందా ఏమో నాకు తెలియదు, మాట్లాడాలనుకోవట్లేదు. దాని గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చినప్పుడు బయటికి ఇంకా చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. ఇంకా గుర్తులు, సూచనలు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు ఆ సమయంలో తెలియపరిస్తే బాగుంటుంది. అంతకంటే ముందుగానే తెలియపరిస్తే అది అంత నమ్మశక్యంగా ఉండదు. కనుక వాటి గురించి నేను తర్వాత సమయంలో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. లేకపోతే ఎందుకు అలా జరుగుతుందో, సునామీలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశం దేవుడు అనుమతినిచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే గడిచినటువంటి సెషన్లో
గడిచినటువంటి ఆ సందేశంలో వచ్చేటువంటి క్రీస్తు విరోధి పందుల్ని చంపుతాడు అనేటువంటి మాటతో ముగించేసుకున్నాను. అయితే దాని గురించి పూర్తిగా విశ్లేషించకుండానే జస్ట్ పరిచయం మాత్రమే చేశాను. పరిచయం అనంతరం వాక్యాన్ని ముగించేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే ఆ పందులను చంపడానికి వచ్చేటువంటి వాడు ఎవడో, ఆ పందులు ఏమిటి, అసలు పందులను చంపుతాడు అనేటువంటి విషయం ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిందా? ఇలాంటి అనేక విషయాలు ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడో కూడా వచ్చేటువంటి క్రీస్తు విరోధి పందులను చంపుతాడు, పందులను చంపేస్తాడు అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. అయితే ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో ప్రకటన గ్రంథం మాత్రమే కాదు కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలు, పుస్తకాలు కూడా అవసరం అని చెప్పాను. అందులో దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అంత్య దినాలకు సంబంధించిన విషయాల్లో పోషిస్తూ ఉంది. అలాగే చాలా ఉన్నాయి. జకరియా గ్రంథం కావచ్చు, యెహెజ్కేలు గ్రంథం కావచ్చు, మలాకి అనేటువంటి గ్రంథం కావచ్చు, యెషయా గ్రంథం కావచ్చు. ఇలాంటి కొన్ని గ్రంథాలు అంత్య దినాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ముందుగానే రాసి ఉంచినట్టుగా ఆ లేఖనాలు కనబడుతున్నాయి. అయితే వీటితో పాటుగా మరొక మతానికి సంబంధించిన గ్రంథ ప్రస్తావన కూడా చాలా అవసరం. ఆ మతం ఏమైందో ఆ మత గ్రంథం ఏంటో నేను మొన్నసారి చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆ మత గ్రంథం యొక్క ప్రస్తావన అవసరం అంటారండి. మన బైబిల్ ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా వాళ్ళ గ్రంథాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవలసినంత అవసరత ఏముంది అని ఆలోచన చేస్తే అవసరత కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకనంటే ఆ మతానికి సంబంధించిన వారే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా ఒక సిస్టర్ గారు, ఎడ్యుకేటెడే, ఆవిడ బాగా చదువుకున్నటువంటి వ్యక్తిగా అనిపించారు, మాట్లాడారు. అయితే ఆ మతానికి సంబంధించినటువంటి ఒక తత్వవేత్త గురించి కొంచెం ఎక్కువ మాట్లాడినట్టుగా ఉంది కదండి అన్నారు. వాస్తవానికి ఆ వ్యక్తికి అంత సీన్ ఏమి లేదు, ఆ సిస్టర్ గారు చెప్పింది కూడా తప్పేం లేదు. కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రస్తావన, వాళ్ళ గ్రంథాల్లో గురించినటువంటి విషయాలు కూడా కొన్నిసార్లు అవసరం అవుతూ ఉంటాయి. ఓ మాట చెప్తున్నాను చూడండి, వాస్తవానికి ఇతర మత గ్రంథాలన్నీ కూడా సాతాను మూలంగా వచ్చినవి అయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి మాటలు కూడా కొన్నిసార్లు క్రీస్తు యొక్క రాకడకి, క్రీస్తు యొక్క ప్రాణత్యాగానికి సంబంధించిన విషయాలు వాళ్ళ గ్రంథాలు కూడా రాయబడ్డాయి. హైందవ గ్రంథాల్లో కూడా లేవా? పాప పరిహార్థం దేని వల్ల జరుగుతుంది? రక్త ప్రోక్షణ అనేటువంటి ఆ మాటలు కూడా ఉన్నాయి వాళ్ళ వేదాల్లో. ఇవన్నీ సాతాను రాయించినప్పటికీ కూడా అవి మనకు ఉపయోగకరంగా, మన దేవుడికి కొంచెం అనుకూలంగా, దేవుడి గురించినటువంటి ప్రస్తావనకు అనుకూలంగా రాయబడ్డాయి. కాబట్టి ఆల మత గ్రంథాల్లో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందంటాను. అందులో అన్నీ తీసుకోను, కొన్ని మాత్రం తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళే ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు కనుక వాళ్ళ గ్రంథాలు వీటి గురించి కొంచెం ఎక్కువ ప్రస్తావన చేయడానికి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు మరింత బలపరచడానికి, జరిగేటువంటి విషయాలను బట్టి మరింత విశ్వాసంలో వాళ్ళు పెరగడానికి ఆ పుస్తకాలన్నీ కూడా అవి ఉపయోగపడ్డాయి. అయితే మీరు చదవాలి, అవి పొరపాటును కూడా చదవకండి, పొరపాటును కూడా దాని యొక్క ఆలోచన రానియకండి. వచ్చిందా దారి తప్పిపోతారు. వద్దు, బైబిల్ మాత్రమే చదవండి. బైబిల్కి మించి ఏ పుస్తకం జోలికి కూడా వెళ్ళకపోవడం చాలా మంచిది. మరి మీరు వెళ్తున్నారు కదండి అంటే అది వేరే పాత్ర. ఆ పాత్ర దేవుడు మీకు ఇవ్వలేదు. ఆ కృప, ఆ కాపుదల, ఆ శక్తి, ఆ జ్ఞానంతో కూడినటువంటి పరిశీలన తప్ప ఇష్టానుసారంగా వెళ్ళి చదివిన ప్రయత్నాలు చేసిన వాళ్ళు వేరే మతాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి వారి కడపటి వారిగా మారిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాటి ప్రస్తావన జోలికి వెళ్ళకండి, వాటి జోలికి వెళ్ళకండి. ఒకవేళ చదివినా మీకు అర్థం కావనుకోండి, వాళ్ళ గ్రంథంలో చాలా స్పెసిఫిక్గా క్లియర్గా రాయబడేటువంటి మాట ఏంటంటే, వచ్చేటువంటి మా రక్షకుడు, మా యొక్క అభిషక్తుడు పందిని చంపేస్తాడో, క్రీస్తు యేసు యొక్క సిలువని
కొట్టివేస్తాడు అని రాయబడం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? వాళ్ళ దృష్టిలో వచ్చేటువంటి రక్షకుడు మన దృష్టిలో ఎవరన్నమాట? యాంటీ క్రైస్ట్. దీని గురించి కూడా మాట్లాడతాను. అంటే వాళ్ళ గ్రంథాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము ఎవరినైతే విశ్వసిస్తామో ఆ విశ్వసించినటువంటి వ్యక్తి వచ్చి పందుల్ని చంపేస్తాడో, క్రీస్తు సిలువని కొట్టివేస్తాడో అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే దాని గురించి చదవవసరం లేదు, కానీ చదువుదాం ఒకసారి. ఎందుకని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతకీ పందులు ఎవరో, ఆ చంపబడేటువంటి పందులు ఎవరో, సిలువ కొట్టేయడం అంటే ఏంటి, ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అనుకుంటున్నట్టుగా, ఎందుకులే మధ్యలో మొదలు పెడతాను, ఎందుకంటే ముందే చెప్పేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మధ్య నుంచి మాట్లాడే ప్రయత్నం ఏం చేద్దాం. అయితే అసలు పందులు అంటే ఏంటి, అసలు పందుల్ని చంపుతాడని చెప్పే వాళ్ళ గ్రంథాలు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాయి, అసలు పందుల యొక్క ప్రస్తావన, పందుల గురించినటువంటి మాటల్లో ఏ మత గ్రంథాల్లో రాయబడ్డాయంటే, చాలా మత గ్రంథాల్లో రాయబడినప్పటికీ కూడా పందిని అపవిత్రమైనటువంటి జీవిగా చూసేటువంటి వాళ్ళు మాత్రం ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో మొదటి వారు యూదులు, రెండో వారు క్రైస్తవులు, మూడో వారు ముస్లిమాన్లు. ఈ మూడు మతాలకు సంబంధించిన వారు కూడా పందుల్ని ఎలా చూస్తారో అపవిత్రమైనటువంటి జంతువులుగానే, అపవిత్రమైనటువంటి జీవులుగానే చూస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అపవిత్రమైన జీవి పందై ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అపవిత్రమైనటువంటి ఆత్మల్ని ఏ అపవిత్రమైన జీవుల్లోకి పంపించాడు? పందుల్లోకి పంపించారు. పంది మాంసము తినకూడదు, ఇది బలమైన విశ్వాసం. యూదులు తినరు, క్రైస్తవులు తినరు, ముస్లిమాన్లు కూడా ఈ పంది మాంసం అనేటువంటి దాన్ని తినరు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది అది అపవిత్రమైనటువంటి జీవి. పంది మాంసం తినకూడదని గ్రంథాలే కాదు, సైంటిఫికల్గా కూడా రుజువైనవి. వైద్య శాస్త్రంలో కూడా ఆ మాంసం ఎంతవరకు కూడా మంచిది కాదని చెప్పి తెలియపరచబడింది. ఎందుకంటే తినుట వల్ల మానవుని యొక్క పేగుల్లో టేప్ వార్మ్ అనేటువంటి ఒక పురుగు పెరుగుతూ ఉంటుంది. టేప్ వామ్ అనేటువంటి పురుగు, అది రోజు రోజుకి పెద్దదైపోద్ది. ఆ పురుగు పంది మాంసంలో ఉంటుంది. అది ఎంత ఉడకబెట్టినప్పటికీ కూడా లావ చనిపోదు, ఆ గుడ్డు చనిపోదండి. కాబట్టి పంది మాంసం మంచిది కాదు. రీసెంట్గా కూడా ఒక రోజు క్రితం నాకు ఒక వీడియో చూశాను. ఒక ఆడవాడి కడుపు నొప్పి వచ్చేస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి చికిత్స చేస్తే గొంతులో నుంచి తీశారు. 2.5 అడుగులు పావులో ఉంది ఆ టేప్ వామ్. 2.5 మీటర్లు ఉంది, అడుగులు కూడా తప్పు. పాము అనుకున్నాను, పాము కదండి, టేప్ వామ్ అంటది. పంది మాంసం ఎక్కువ తింటూ ఉంటుంది అంటే. కాబట్టి తినకూడదని చెప్పి 3 గ్రంథాల్లో కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలా క్లియర్గా చెప్పిన మాట అంటే, పందుల ముందర మీరు ఏం జలకండి. ఏదో ఉంది దీని వెనకాల. పందులు ఏదో ఒక సింబాలిక్ అర్థాన్ని ఇస్తూ ఉంది, ఏదో ఒక రకమైనటువంటి అర్థం ఉంది పందుల గురించి. దాని గురించి మాట్లాడాలన్న ఉద్దేశం నాకు లేదు, సమయం అసలు లేదు. అన్నిటికీ మించి ఈరోజు దాని గురించి అంత మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ 2 విషయాలు మాత్రం చెప్తాను చూడండి. పంది అనేటువంటి జీవి జీవితంలో ఎప్పుడూ కూడా ఆకాశం వైపు తలెత్తలేదు. జీవితంలో పంది అనేటువంటి జీవి బుర్ర పైకి ఎత్తలేదు. కాబట్టి మీరు చూసుకోండి, చచ్చిపోయినప్పుడు మాత్రమే ఆకాశం చూస్తుంది. ఆఖరి క్షణంలో మాత్రమే ఆకాశం చూడగలుగుతుంది. బ్రతికు ఉన్నంతకాలం అది పొర్రపోటున కూడా ఆకాశాన్ని చూడలేదు. ఆ జీవి అలాంటిది. రెండవది, పంది యొక్క కళ్ళు మనిషి యొక్క కళ్ళు 100కి 100% కూడా ఒకేలాగా ఉంటాయి. మనిషి కొల్లుకి పంది కొల్లుకి తేడా తెలియదు. ఐలిడ్స్ దగ్గర నుంచి, ఈ ఐలిడ్స్ దగ్గర నుంచి కంటి వరకు కూడా సేమ్ మనిషి కొల్లాగే ఉంటాయి పంది కొల్లు. ఏ జీవులకు ఉండదు మళ్ళీ అలా కన్ను. మీరు నమ్ముతారా లేదో? నమ్ముతున్నారా? ఎప్పుడన్నా చూడండి, అలా వెళ్తున్నప్పుడు కనబడుతుంది సేమ్ మనిషి. వాళ్ళ ఐలిడ్ దగ్గర నుంచి కన్ను సేమ్ మనిషి కొల్లాగా ఉంటుంది. పంది గుండె
మనిషి గుండెకు సూట్ అవుతుందని చెప్పి వైద్య శాస్త్రం చెప్పింది. ఇంచుమించు మనిషికి పందికి మధ్యన చాలా పోలికలు దగ్గరగా ఉంటాయి. ఒక ఆపరేషన్ కూడా జరిగింది, పందిగుండు బిగించడం జరిగింది, 3 నెలలు బతికేడు, చచ్చిపోయాడు కూడా వ్యక్తి. ఇంచుమించు మనిషి పోలికలతో కొన్ని లక్షణాలు ఆ జీవుల్లో కనబడతా ఉంటాయి. అపవిత్రమైన జీవి ఎందుకైంది? అసలు పంది దేవుడి ఉద్దేశంలో ఏంటి? అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అపవిత్రాత్మలు పందిలోకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు మనిషికి పందికి మధ్యన కొన్ని లింకులు కనబడుతున్నాయి? ఏమి మాట్లాడను, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను. అసలు అవకాశం అవసరం కూడా రాదనుకోండి దాని గురించి, కానీ ఎప్పుడైనా వీలుంటే మాత్రం మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ పందులు యూదులకి, క్రైస్తవులకి, ముస్లింస్లకు కూడా ఏమి ఉన్నది? అపవిత్రమైనటువంటి జీవి, అపవిత్రమైన జీవులు. అయితే వాస్తవానికి ఆ మతానికి సంబంధించి అపవిత్రంగా ఎంచినటువంటి జనాంగాలు ఏంటంటే, ఎవరితో ఆ ముస్లింలు లేదంటే ఇస్లాము దరిచేరొద్దు, వారి సహవాసం చెయ్యొద్దు, వారి స్నేహితులుగా చేసుకోవద్దు, వాళ్ళతో కలిసి ఉండొద్దు అని చెప్పి ఇద్దరిని అపవిత్రులుగా ఎంచింది. ఆ ఇద్దరే ఒకరు క్రైస్తవులు, ఒకరు యూదులు. క్రిస్టియన్స్తో, యూదులతో మీరు స్నేహం చేయొద్దండి అని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. వాళ్ళ దృష్టిలో అపవిత్రులు ఎవరంటే క్రైస్తవులు, యూదులే. మీకు బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ దృష్టిలో అంటే ఆ మతానికి సంబంధించినటువంటి జనాంగం యొక్క ప్రజల దృష్టిలో అపవిత్రమైన వారు, దూరంగా ఉండడానికి ఇష్టపడేవారు, దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడకండి, వాళ్ళతో జత పడకండి అని ఇద్దరు గురించి ప్రస్తావించింది వాళ్ళ గ్రంథం. ఆ ఇద్దరే, ఒకడు క్రైస్తవులు, ఒకడు యూదులు. ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నది. ఆ ఇద్దరినే చంపడానికి వస్తాడు ఈ వ్యక్తి. వాళ్ళ దృష్టిలో వాడు చంపేటువంటి పందులు ఏంటంటే, వాళ్ళ దృష్టిలో అపవిత్రులుగా ఎంచబడిన యూదులు, క్రైస్తవులు. వీళ్ళిద్దరినే చంపుతాడు. యూదుల్ని చంపుతాడు వచ్చే క్రీస్తు విరోధి, క్రైస్తవుల్ని చంపుతాడు క్రీస్తు విరోధి. అంటే మరి సంఘం ఎత్తబడిపోద్ది శ్రమల కంటే ముందన్నారు, మరి క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు వచ్చేస్తుంది. నీకు అర్థమైందా లేదా? వాళ్ళు అపవిత్రమైనటువంటి జీవిని, అపవిత్రమైన మనిషిని చూసేటువంటిది ఏంటంటే, యూదులు, క్రైస్తవులు అంటే వాళ్ళు అపవిత్రులు, వాళ్ళకి అసహ్యులు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళదని వాళ్ళ గ్రంథమే చెప్తుంది. ఆ పందులు చంపుతాడు. ఆ పందులు ఎవరంటే క్రైస్తవులు, యూదులు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ తరపున వచ్చేటువంటి మెస్సయ్య. అయితే ఎవరు చంపుతారు? ఈ క్రైస్తవుల్ని, యూదుల్ని ఎవరు చంపుతారు అని ఆలోచన చేస్తే, ఎవరు చంపుతారు అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా, చాలామంది ప్రసంగాల ప్రకారంగా, చాలామంది అనుకుంటున్నట్టుగా ఆ చంపబడేటువంటి పందులు ఎవరంటే ఎవరో కాదు కానీ యేసయ్య పంపించబోయేటువంటి ఇద్దరు సాక్షులే వాళ్ళ దృష్టిలో పందులు. ఆ ఇద్దరు సాక్షులే పందులు. ఆ ఇద్దరిని చంపుతాడు వచ్చేటువంటి వాడు. ఎవరు చంపుతారంటే యాంటీ క్రైస్ట్ కాదు. చాలామంది అనుకుంటారు ఇద్దరు సాక్షుల్ని చంపేసేటువంటి వ్యక్తుల్లో యాంటీ క్రైస్టే చంపుతాడు అని. యాంటీ క్రైస్ట్ ఇద్దరు సాక్షుల్ని చంపడో, మరి ఎవరు చంపుతారు? క్రీస్తు స్వారూప్యంలో వచ్చేటువంటి అబద్ధ ప్రవక్త చంపుతాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథము అనేటువంటిది చాలా ట్రిక్కీ, చాలా రిస్కీ పుస్తకం. అది దాని జోలికి ఎవరంత బేగా వెళ్ళరు. ఎందుకంటే పొరపాటుగా ఇందులో ఉన్నది ఏదైనా తీసేసినా, ఇందులో ఉన్నదానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పేసినా ఈ గ్రంథంలో ఉన్న జబ్బులన్నీ ఆ వ్యక్తికి వస్తాయని ఉంది. చాలా ట్రిక్కీ పుస్తకం, చాలా రిస్కీ బుక్ ఏదన్నా ఉందంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథమే. ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా ఆలోచించి మనకు నచ్చినట్టుగా తీసేసుకుంటే, మనం నచ్చిన అర్థం కానీ తీసేసుకుంటే చాలా భయంకరమైన శాపానికి గురైపోతారు ఆ వ్యక్తి. అందుకే ప్రకటన గ్రంథం జోలికి ఎవరు వెళ్ళరు. ఆ గ్రంథాన్ని రాయించడానికి, ఆ గ్రంథాన్ని వివరించడానికి దేవుడు దానియేలు వలె కొంతమంది ఏర్పరచుకుంటాడు. చాలామంది వెళ్ళరు దాని జోలికి, వెళ్ళకూడదు కూడా. ఇష్టానుసారంగా అర్థం చేసుకుంటే
ఈ గ్రంథములో రాయబడినటువంటి వ్యాధులు జబ్బులన్నీ ఆ వ్యక్తికి వచ్చును అని స్పెసిఫిక్గా రాశాడు. ఇష్టం వచ్చినట్టు అర్థం చేసి నాకు అనిపించేసింది, దేవుడు నాతో మాట్లాడేసాడు, దీని అర్థం ఇదే అని అనేసుకుని నువ్వు అలా ఫీల్ అయిపోతే దెబ్బ అయిపోయినట్టు, నువ్వు శపించబడినట్టు దానికి కారణం. ఎవరు వెళ్ళరు అంత బేగా ప్రకటన గ్రంథంలోకి. పైగా ప్రకటన గ్రంథం ఫిగరేటివ్గా రాయబడింది, అలంకారపూర్వకంగా రాయబడిన గ్రంథం. అవునా కదా? చాలా క్లియర్గా అలంకారాలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి గ్రంథంలో. అయితే దాని గురించి నేను మాట్లాడను, అవి పుస్తకాల్లో రాస్తేనే ఇప్పుడు మీకు చెప్పేశాను కాబట్టి అలంకారాల గురించే మాట్లాడినా. కానీ బాగా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలో త్రిత్వం పనిచేస్తూ ఉంది సాతానికి. సాతాను ఉంటాడు, చెప్పండి, క్రీస్తు విరోధి ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు. ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు గురించి ప్రకటన గ్రంథం ప్రస్తావించినటువంటి పోలికలు ఏంటి అంటే, సాతాన్ని ప్రకటన గ్రంథం ఘట సర్పము అని పోల్చబడింది. అంటే ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఘట సర్పం అనేటువంటి ప్రస్తావన వచ్చినా ఆ పదంలో ఎవరు కనబడాలంటే నీకు సాతాను కనబడాలి. రెండవది క్రూర మృగము. ఎవరి వ్యక్తి? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. మూడో వ్యక్తి అబద్ధ ప్రవక్త. ముగ్గురున్నారు. ఘట సర్పము అనేటువంటి పదం రాయబడిన ప్రతి చోట సాతానికి ఉపయోగించబడింది ఘట సర్పం. ఆడు ఆది నుంచి కూడా మోసగాడే ఉన్నాడు. ఆదామమ్మ దగ్గరికి కూడా ఏ రూపంలో వెళ్ళాడు? సర్ప రూపంలో వెళ్ళాడు. అయితే ఆ రోజుల్లో సర్పాలకి కాళ్ళు ఉండేవి, తర్వాత శపించబడిన తర్వాత ప్రాకేటువంటి పాములుగా మారిపోయింది. డ్రాగన్ అని రాయబడింది వేరే ట్రాన్స్లేషన్స్లో. చైనా దేశం డ్రాగన్ని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. అది కూడా మాట్లాడతాను ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు. అంటే ఘట సర్పం సాతాను, క్రూర మృగము క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త మూడోవాడు. వీడు కూడా క్రూర మృగంతోనే పోల్చబడ్డాడు అనుకోండి, అబద్ధ ప్రవక్త. అయితే కొమ్ములు ప్రస్తావన కొంచెం వేరేగా ఉంటుంది, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలామంది అనుకుంటున్నట్టుగా దేవుడు ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడు, ఆ ఇద్దరు సాక్షుల్ని చంపేసేటువంటి వాడు యాంటీ క్రైస్ట్ అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ కాదు, ఆ ఇద్దరు సాక్షుల్ని చంపేసేటువంటిది అబద్ధ ప్రవక్త చంపుతాడు. యాంటీ క్రైస్ట్ కాదు, యాంటీ క్రైస్ట్ కాదు. ముస్లిమ్స్ని ఈ త్రిత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, ఘట సర్పం గురించి నేను మాట్లాడను. వాళ్ళు ఘట సర్పం అంటే వాళ్ళు ఏంటి మీకు అర్థమైపోవాలి, నేను దాని గురించి మాట్లాడను. ఈ క్రీస్తు విరోధిని అల్ మహ్దీ అని పిలుస్తూ ఉంటాయి వాళ్ళ గ్రంథాలు. అల్ మహ్దీ అనగా అభిషక్తుడు, మా కొరకు పోరాడువాడు, రక్షకుడు అని అర్థం. అంటే యాంటీ క్రైస్ట్ని వాళ్ళ గ్రంథాలు అల్ మహ్దీ అని పిలుస్తూ ఉంటాయి. ప్రవక్తని, అబద్ధ ప్రవక్తని వాళ్ళ గ్రంథాలు ఈసా అని పిలుస్తూ ఉంటాయి. ఈసా అనగా యేసు అని అర్థం. వాళ్ళ గ్రంథాల ప్రకారంగా యేసు ఇద్దరు సాక్షుల్ని చంపేస్తాడు. ఈసా అనేటువంటి వ్యక్తి వచ్చి ఇద్దరు సాక్షుల్ని చంపుతాడు. కానీ యేసు ఎప్పుడు వస్తాడనుంది? 19వ అధ్యాయంలో శ్రమలు ముగించబడిన తర్వాత. కానీ మధ్యలో ఇంకొక యేసు వస్తున్నాడు, ఈసా అని పిలువబడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఈయన నిజమైన మెస్సయ్య అని కూడా అంటారు, అబద్ధ ప్రవక్త. ఈ ఈసా అనేటువంటి వ్యక్తి వచ్చి ఇద్దరు ప్రవక్తల్ని చంపేస్తారు, ఇద్దరు సాక్షుల్ని. యాంటీ క్రైస్ట్ కాదు, అల్ మహ్దీ కాదు చంపేది. ఎవరో? ఈసా. వాళ్ళ దృష్టిలో యేసు అని నమ్మేటువంటి ఒక అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరినే చంపుతాడు. వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అయితే పేర్లు కానీ వాటి ప్రస్తావన కానీ నేను చేయను, కానీ ఆ స్క్రీన్ షాట్లు ఉంటాయి కనుక ఒకసారి ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ గ్రంథాలు ఏమని రాయబడ్డాయంటే, అల్లాహ్ మెసెంజర్ సెడ్ ద హవర్ విల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ until the son of Mary descends amongst you as a just ruler. అంటే అల్లా మెసెంజర్ చెప్తా ఉన్నాడంట, ఆ గడియలో మేరీ కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చి హీ విల్ బ్రేక్ ద క్రాస్, సిలువుని కొట్టేస్తాడు, పందుల్ని చంపేస్తాడు అనేటువంటి మాట రాయబడింది.
అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ గ్రంథాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరియా కుమారుడైన యేసు ఆకాశము నుండి వచ్చి పందుల్ని చంపుతాడు, సిలువను కొట్టేస్తాడు. అంటే క్రైస్తవ్యాన్ని కొట్టి పడేస్తాడు. క్రైస్తవ్యం అనేది అబద్ధం. క్రీస్తు అనేటువంటి వాడు వచ్చాడు అని, చంపబడ్డాడు అని, 3 రోజులు లెగిచారనేది అబద్ధం. దీన్ని వెంబడించేటువంటి వాళ్ళందరూ అబద్ధికులు గనక క్రైస్తవ్యాన్ని కొట్టేస్తాడు, క్రైస్తవ విశ్వాసాన్ని చంపేస్తాడు. వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తూ ఉంటాయంటే, యేసయ్య అనేటువంటి వాడు మరియకు పుట్టాడు కానీ చంపబడలేదు. దేవుడు అల్లా యేసయ్యని తప్పించాడు. కానీ క్రైస్తవం ఏమంటే చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు, దాన్ని బట్టి పాపక్షమాపణ. కానీ వాళ్ళ గ్రంథాలు చెప్తే యేసు అనేటువంటి వాడు పుట్టడం నిజం, మరియ గర్భాన్ని ధరించడం నిజం, ఆయన బ్రతకడం నిజం, సిలువ కొట్టివేయబడ్డం నిజం ఒక ప్రవక్తగా, కానీ చచ్చిపోవడం అబద్ధం. ఆ సమయానికి దేవుడు వచ్చి తప్పించేశాడంటారు. మళ్ళీ వస్తాడు. ఆ వచ్చేటువంటి వ్యక్తి పేరు యేసయ్య అనుకుంటారు వాళ్ళు, కానీ వాస్తవానికి యేసయ్య కాదు. నిజమైన యేసయ్య 19వ అధ్యాయంలో వస్తాడు. అబద్ధ యేసయ్య ఎక్కడొస్తాడు? ప్రకటన 11వ అధ్యాయం నుంచి కనబడతాడు. తీకండి, నేను చెప్పాను, కథలా చెప్పేస్తాను. చాలామంది అనుకుంటారు యాంటీ క్రైస్ట్ వచ్చి 2 సాక్షుల్ని చంపుతాడు, 2 సాక్షుల్ని చంపుతారండి. పూర్తిగా అబద్ధం. అబద్ధ ప్రవక్తే వచ్చి 2 సాక్షుల్ని చెప్తాడు. ఆ ప్రవక్తే ఈసా అని చెప్తుంది, యేసు అని చెప్తుంది. యేసు ఎందుకు అలాగ రావాల్సి వచ్చింది, ఎప్పుడు వస్తాడు అని చాలా క్లియర్గా చెప్తాను. ర్యాప్చర్ చదువుతూ సంఘం ఎత్తబడిన తర్వాత 2 సాక్షుల్ని దేవుడు పంపుతాడు. ఏ సంఘం అయితే ఏ దేవుని విశ్వసించడం వల్ల ఎత్తబడ్డారో దానికి వ్యతిరేకమైన వార్తలు పుడతాయి. నిజమేనేమో అని అనుకుంటారు చాలామంది. వెంటనే దేవుడు 2 సాక్షులకు అధికారం ఇస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చి మళ్ళీ అదే యేసు గురించి సాక్ష్యం చెప్పడం ప్రయత్నిస్తారు. ఆ టైంలో నిజంగా యేసే వచ్చినట్టు బిల్డప్ ఇస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. ఏట్రా మీరు ఈ క్రీస్తు నేను క్రీస్తుని, సంఘం ఎత్తబడిపోయింది, క్రైస్తవులందరూ ఎత్తబడిపోయారంటారు, మరి నేనే నిజమైన యేసేని అని వచ్చి ఇంకా మెబ్బిపరుస్తాడు లోకాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా విడమిర్చమంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైందా లేదా? జస్ట్ కొంచెం మాత్రమే టచ్ చేస్తాను, తర్వాత ఎప్పుడైనా టచ్ చేస్తాను. ఏం జరుగుతుందంటే, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి న్యూస్ ఛానల్, ప్రపంచవ్యాప్తంగా అనేక మతస్థులు ఒక విశ్వాసం, ఒక ఆలోచన ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగానే ర్యాప్చర్ జరిగిపోయింది, క్రీస్తు రాకడ వచ్చింది, సంఘం ఎత్తబడిపోయింది, క్రైస్తవులు చాలామంది మాయమైపోయారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ ఉపయోగించేటువంటి కుయుక్తి ఏంటంటే అబద్ధమో, ఇదంతా కూడా ఏలియన్స్ జరిగించినాయి. గ్రహాంతరవాసులు వచ్చి ఈ పనికిమాల మతాన్ని వెంబడించిన వాళ్ళందరినీ నిర్మూలన చేసేసినాయి అంటాడు. నిజమే, ఏలియన్స్ అప్పుడు ఇంకా బాగా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి, బాగా కనబడుతుంటే అప్పుడు అందరూ నమ్ముతూ ఉంటారు ఏలియన్సే, యేసు లేడు, గీస్తు లేడు, బైబిల్ ర్యాప్చర్ లేదు, విశ్వాసం లేదని. వెంటనే దేవుడు 2 సాక్షులు పంపుతాడు. ఆ 2 సాక్షులు కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారంటే క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఒరే పిచ్చోళ్ళారా, ఎత్తబడిందంతా కూడా క్రైస్తవులే, ఆ క్రీస్తుని అంగీకరించడం వల్ల మాత్రమే మీకు రక్షణ దొరుకుతుందని ఎత్తబడిన సంఘం ఏ దేవుని అయితే విశ్వసించిందో ఆ విశ్వసించిన దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి 2 సాక్షులు వస్తారు. మరి యాంటీ క్రైస్ట్ యొక్క పన్నాగం అక్కడ ఫలించదు కదా. మళ్ళీ యూదులందరూ, మిగతా వాళ్ళందరూ ఇదిగో ఇదేంటి మళ్ళీ ఈ ఏలియన్స్ అన్నాడు, మళ్ళీ క్రైస్తవులందరూ ఎత్తబడ్డానికి క్రీస్తు అని వీళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారని చెప్పినప్పుడు అప్పుడు వస్తాను నిజంగా యేసే గెటప్లో ఒకడు, వాడి పేరు అబద్ధ ప్రవక్త. అప్పుడు మళ్ళీ టర్న్ అయిపోతారు, యేసే నిజంగా వచ్చాడు, ఎందుకంటే యేసేలాగా చేస్తాడు అబద్ధ ప్రవక్త. అప్పుడు వచ్చి ఈ క్రిస్టియానిటీని, సాక్ష్యాన్ని పంచేటువంటి క్రైస్తవులను చంపడం మొదలు పెడతాడు. ఆ 2 పందుల్ని నరికేస్తాడు ఈ అబద్ధ ప్రవక్తే. వాళ్ళ దృష్టిలో యేసు, వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు తర్వాత జరిగేది అంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్ ఉంటుంది. దీని తర్వాత నేను ఇచ్చే సందేశం ప్రపంచ చరిత్రలో మునుపు ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి ఒక విషయాన్ని ఇస్తా ఉన్నాను. ఒకే వచనం 9 గంటలు దాన్ని ధ్యానిస్తే కానీ దాని సంపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోవడం కష్టమైపోయింది.
ప్రపంచ చరిత్రలో నేను చెప్పబోయేటువంటి నెక్స్ట్ మెసేజ్ అదే మొదటిగా ఉంటుంది. అలాంటి మెసేజ్ ఉంటుంది వచ్చే సెషన్లో. ఆ విషయం కూడా చెప్పినప్పుడు ఇవన్నీ మాట్లాడతాను. అయితే ఇద్దరు సాక్షుల్ని దేవుడు పంపిస్తాడు. ఎక్కడ రాయబడి ఉన్నది అనే విషయాన్ని పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఈ ఇద్దరు సాక్షుల గురించి కూడా ప్రస్తావించబడతాం. ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారో, ఎంతకాలం ఉంటారో అంతా కూడా స్పెసిఫిక్గా దేవుడు రాసి ఉంచేశాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ ఇద్దరు సాక్షుల యొక్క ప్రస్తావన అక్కడే మొదలవుతుంది. మరి వేరే పుస్తకాల్లో పాత నిబంధనలు ఉన్నాయా? ఏం లేదు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదురు నిలుచుచున్న 2 ఒలివ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. చాలా క్లియర్గా ప్రకటన గ్రంథం తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నేను నా ఇద్దరు సాక్షుల్ని కూడా పంపిస్తాను. ఎన్ని రోజులు ప్రవచిస్తారంట సాక్ష్యాన్ని? చెప్పండి. ర్యాప్చర్ జరిగిన తర్వాత యాంటీ క్రైస్ట్ మోసం చేసేటువంటి ఒక పన్నాగం ఏంటంటే, ఏలియన్స్ వచ్చి క్రైస్తువులను నెట్టుకుపోయినాయని. అప్పుడు చాలామంది వాళ్ళు నమ్ముతారు. మళ్ళీ దేవుడు ఏం చేస్తారంటే, మళ్ళీ క్రీస్తుని గురించిన సాక్ష్యం ప్రకటించడానికి ఇద్దరు సాక్షులు పంపుతాడు. మళ్ళీ అపవాది యొక్క ప్లాన్ తారుమారు అవుతుంది. ఇదేంటి మళ్ళీ వీళ్ళు వచ్చారు, మళ్ళీ ఇది తారుమారు చేయడానికి యేసయ్య వచ్చేస్తాడు వాళ్ళ వేరే రూపంలో, గెటప్లో. 1260 రోజులు ప్రవచిస్తారు. 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు, 42 నెలల్లో, అంతేనా? 3.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది చాలా క్లియర్గా రాయబడింది. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక, ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగునే వాడు చంపబడవలెను. తాము ప్రవచింప దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని ఏం చేస్తుంది? చెప్పాలి. చంపేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చే క్రూర మృగం? చెప్పాలి. అగాధము నుండి అంటే భూమి నుండి వచ్చేటువంటి క్రూర మృగం చేతిలో వీళ్ళు చంపబడతారు. ఒకసారి 13 ప్రకటన తీయండి. 13 అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండని. ఏ పిల్ల? యేసుక్రీస్తు ప్రభువు వారు దేంతో పోల్చబడ్డాడు? గొర్రె పిల్ల కొమ్ములు వంటి 2 దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలను దాని ఎదుట చేయుచున్నది. 2 క్రూర మృగాలు కనబడుతున్నాయి. మొదటి క్రూర మృగం ఏంటంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, అల్ మహదీ. ఈ అబద్ధ ప్రవక్త ఏంటంటే వాళ్ళ ప్రకారంగా ఈసా అబద్ధ ప్రవక్త. ఈ మొదటి క్రూర మృగం ఏంటంటే 13వ వచనంలో అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది మొదటి క్రూర మృగం. ఈ మొదటి క్రూర మృగం సముద్రం నుంచి వస్తుంది, అబద్ధ ప్రవక్త భూమిలోంచి వస్తాడు. 2 మృగాలకి తేడా అది. అందుకే చూడండి 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచాను. కానీ ఇక్కడ 11వ వచనంలో ఎక్కడి నుంచి వస్తుంది క్రూర మృగం? చెప్పండి. భూమిలో నుండి. మళ్ళీ 11వ అధ్యాయంలో కనబడేటువంటి క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? 7వ వచనంలో అగాధములో నుండి, అంటే భూమి నుంచి వచ్చేటువంటి క్రూర మృగం చేతిలోనే వీళ్ళు చంపబడతారు. ఆ భూమిలో నుండి వచ్చేటువంటి క్రూర మృగమే
అబద్ధ ప్రవక్త మధ్యలో రాడు. శ్రమకాలం ప్రారంభం నుంచి సంఘం ఎత్తబడిన దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఇద్దరు ఉంటారు అక్కడ, ఇద్దరు ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గొర్రె పిల్ల కొమ్ము వంటి కొమ్ము. దీన్ని ఒక సెమినార్లా చెప్తేనే కానీ చాలా మందికి అర్థం కాదండి. అంటే ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు 3 సెషన్లో చెప్పాలి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఒకే సెషన్లో చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ దేవుడు అనుమతిస్తే, రాకడ ఆలస్యం అయితే పుస్తకాలు వచ్చేస్తాయి కదా, ఇంకా అందులో క్లియర్గా ఉంటాయి. అంటే ఒక స్టాండర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, ఒక స్టాండర్డ్లో పెర్మనెంట్గా సెటిల్ అయిన తర్వాత, అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాత, పూర్తిగా ఆ పరిపక్వతలోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నేను రిలీజ్ చేయను బుక్స్. కాబట్టి ఇద్దరు సాక్షులు కూడా ఎవరి చేతిలో చంపడతారు? సముద్రం నుంచి వచ్చే క్రూర మృగం చేతిలో కాదు. ఎవరి చేతిలో? భూమిలో నుండి వచ్చేటువంటి క్రూర మృగము, గొర్రె పిల్ల వంటి కొమ్ములు కలిగిన క్రూర మృగము, అబద్ధ ప్రవక్త చేతిలో చంపబడతారు ఆ ఇద్దరు సాక్షులు కూడా. ఆ అబద్ధ ప్రవక్త వాళ్ళకి, ఆ మతస్థులకి ఎవరో? యేసయ్యా. ఈసా వస్తాడు. నిజంగానే వాళ్ళ యొక్క విశ్వాసం తప్పు. నేను క్రీస్తుని, నేను యేసయ్యని, నేను చచ్చిపోయి 3వ రోజున పునరుద్ధానం అవడం ఏంటి, నేను దేవుడిని ఏంటి, నేను ప్రవక్తనే, నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పడం మొదలు పెడతాడు. మీకు రావాల్సినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, ఇద్దరు సాక్షులు కూడా యాంటీ క్రైస్ట్ చేతిలో చచ్చిపోరు, అబద్ధ ప్రవక్త చేతిలో చచ్చిపోతారు. ఈసా చేతిలో చచ్చిపోతారు, చంపేస్తాడు. 1260 రోజుల తర్వాత దేవుడి యొక్క చిత్తం అయిపోద్ది. దేవుడి యొక్క పని వాళ్ళిద్దరితో అయిపోద్ది. దేవుడికి ఒక వ్యక్తితో పని అయిపోతే ఇంకేం పని ఉండదు. ఓ మోషే అన్న, ఏలీ అన్న, ఎవరైనా పని ఉందని చెప్పే, పని లేకపోతే అవసరం లేదు అని తీసేసుకోవడం ఏదో చేస్తాడు. ఏలియాతో చరిగించుకున్నాం చెప్పి పని చేసుకున్నాడు, తర్వాత ఏం చేశాడు? తీసుకున్నాడు. మోసే చేసినంతకాలం మోసేతో చేయించుకున్నాడు, ఆయన ఇంక చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. నువ్వు ఉండిపో, రెస్ట్ తీసుకున్నాడు. పిస్కా మీద దేవదూతలతో తన భూస్థాపిత కార్యక్రమాన్ని జరిగించాడు. చేయగలిగే ఎంతైతే చేయాలనుకుంటాడో, ఏదైతే ఆ వ్యక్తి ద్వారాగా చేయాలనుకుంటాడో అది చేసేంత వరకు ఆ వ్యక్తిని దేవుడు తీయడు. ఎవరు ఏం చేయలేరు ఆ వ్యక్తిని. నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకో అంటుంటాను. అందుకే నేను ప్రతి వ్యక్తి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళికలు కలిగి ఉంటాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఏదో ఒక పని అప్పచెప్పకుండా దేవుడు ఒక మనిషిని భూలోకంలోకి పంపించడు. ఆ పని ఏంటో తెలుసుకుని జరిగించవలసినటువంటి కర్తవ్యం మనది. ఆ పని అయిన తర్వాత రెస్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతాం మనం. 1260 రోజుల తర్వాత వాళ్ళ పని పూర్తయింది. అప్పుడు వీడికి అధికారం వస్తుంది ఆ ఇద్దరిని చంపడానికి. వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త, ఇద్దరిని చంపేస్తాడు. ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూనివాసులందరూ కూడా ఒకరికొకరు డబ్బులు పంపించుకుంటారంట. అంటే ఎంత డబ్బు ఏమంటే ఎక్స్చేంజ్ అవుతుందంటే అంత డబ్బు ఎక్స్చేంజ్ అవుద్ది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వీళ్ళు చచ్చిపోవడానికి వీళ్ళ బుర్రల మీద కొన్ని కోట్లు డబ్బు వెచ్చిస్తారు. ఈయన్ని చంపితే అంత డబ్బు, ఈయన్ని చంపితే అంత డబ్బు అని సెటిల్మెంట్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఈ ఇద్దరు సాక్షులు భూనివాసులను బాధపడతారని ఉంది. భూమి మీద విడవబడిన వాళ్ళకి ఇద్దరు అంటే నచ్చదు. ఎందుకంటే ఈ టైంలో గోని పట్టేసుకుని వస్తారు. వాళ్ళు చూడ్డానికి అందవికారంగా కనబడతారు. మూడోది, ఆకాశం నుండి వర్షం కురవకుండానట్లు ఆకాశాన్ని మూసేస్తారు. త్రాగేటువంటి నీళ్లు కూడా లేకుండా నీటిని రక్తంగా మార్చేస్తారు. వీళ్ళిద్దరి వల్ల ఇలా జరుగుతుందని మరింత ద్వేషం, మరింత అసహ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా వీళ్ళిద్దరి మీద కలుగుతుంది. మీరు అలా చెప్తున్నారు, బైబిల్ గ్రంథంలో అన్న విషయం చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు అన్నదో చూడండి. 11వ 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం ఏం చేస్తారు? మోస్తారు కలదు. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు నీటిని రక్తంగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులకు నచ్చుతారు. వాళ్ళు వర్షం కురవలేదంటే, వర్షపాతం రాలేదంటే ఫుడ్ ఏమవుతుంది? అంతరం అయిపోతుంది, కరువు వస్తుంది, భయంకరమైన కరువు.
తినడానికి తినేటువంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితి. భయంకరమైన కరువు దినాలు రావడానికి కారణం వీళ్ళే. నీళ్ళైనా తాగుదామంటే వీళ్ళకి నచ్చినోళ్ళ నీళ్ళని రక్తంగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా వీళ్ళంటే ఇష్టం ఉండదు. పైగా వీళ్ళు ప్రకటించేటువంటి దేవుడు క్రీస్తు. వీళ్ళు ఇచ్చే సాక్ష్యం క్రీస్తుని గురించిన సాక్ష్యం. అప్పటికే క్రైస్తవులు నిర్మూలం అయిపోయారు, ఎత్తబడిపోయారు. మళ్ళీ కొత్తగా వచ్చి క్రైస్తువుల గురించి చెప్తుంటే ఇంకా మండిపోతుంటుంది మిగిలిన వాళ్ళందరికీ. అంత బాధ పెడతారు. 1260 అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఈ అబద్ధ ప్రవక్త చేతుల్లో ఇద్దరు చచ్చిపోతారు. యుద్ధం జరుగుతుందని ఉంది. ఆ యుద్ధంలో వారిద్దరూ మరణిస్తారని ఉంది. చచ్చిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎప్పుడు చేస్తారా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బుని ఎక్స్చేంజ్ చేస్తారు. ప్రపంచ దేశాలు చంపితే బాగుండని చెప్పి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అది వేరే లెవెల్లో. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాంటి దరిద్రుల్ని, చచ్చిన శవాల్ని అలాగే వదిలేయండి. కనీసం శవాలను సైతం కప్పెట్టడానికి వీల్లేదు. ఎంత బాధ పెట్టారు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రజల్ని ఎంత బాధ పెట్టారు. ఆకాశాన్ని మూసేసి వర్షం కురవకుండా చేసేసారు ఈ దరిద్రులు. నీళ్ళు తాగకుండా నీటిని రక్తంగా మార్చేశారు ఈ దుష్టులు. కాబట్టి వీళ్ళు శవాళ్ళు సైతం మట్టి చేయబడ్డానికి వీల్లేదు, కుళ్ళుపాలు వీళ్ళు శవాలని చెప్పి ఎంత ద్వేషం కనబడుతుంది అంటే అంత ద్వేషం కనబడుతుంది వాళ్ళ మీద. 3 రోజులు కూడా శవాల్ని రోడ్డు మీద ఉంచుతారు. అంటే అబద్ధ ప్రవక్త వచ్చి ఇద్దరిని చంపేసిన తర్వాత చంపబడినటువంటి శవాల్ని పోడ్చనివ్వరు. అది ఎక్కడుందో చూద్దాం. చూడండి 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవముల సమాధిలో ఏం చేయమన్నారు? పెట్టనీయరు. కుదరదు అంటారు సమాధి చేయడానికి. అంటే చచ్చిపోయిన ఇద్దరు శవాల్లో కూడా ఎక్కడుంటాయన్నమాట? 3 రోజులైనా రోడ్డు మీదే ఉంటాయి. అంటే 3 రోజుల తర్వాత ఏ శవమైనా సరే ఏం మొదలవుతుంది? కుళ్ళు పట్టడం మొదలవుతుంది. కానీ దేవుడు కుళ్ళు పట్టనీయడు అన్నాడు కీర్తన గ్రంథంలో. క్రీస్తుని కుళ్ళు పట్టనివ్వలేదు, ఇద్దరు సాక్షుల్ని కుళ్ళు పట్టినాడు. 3 రోజుల తర్వాత చచ్చిన శవాలు లెగిసి పరలోకానికి వెళ్ళుట సమస్త జనము కూడా చూస్తారని ఉంది. 3 రోజుల తర్వాత ఈ శవాలు లేచి వాళ్ళ పాదాల మీద నిలిచి పరలోకానికి ఆరోహణం అయిపోవడం అనేది చూస్తారండి జనాలు. ఎలా ఉందో చూడండి ఆ సీను, ఆ సినారియో ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోండి. దీన్ని వివరించడానికి దేవుడు మీరు అందరూ అవకాశం 2 గంటలు వివరిస్తాను ఇదే సీన్ నేను, కానీ అవకాశం లేదు, టైం లేదు. అంత బాగా వివరించగలను ఈ సబ్జెక్ట్ని. చూడండి అక్కడ 3.5 దినాలు శవాల్ని సమాధిలో పెట్టనివ్వరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించునందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుంటారు. అంటే వీళ్ళు చచ్చిపోవడం లోకమంతటికి ఆనందం, సంతోషం, ఉత్సాహం. కట్నాలు పంపుకుందరు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొదట నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయం కలిగిన. ఎలా ఉంటుందంటే అది సబ్జెక్ట్ చూడండి. చచ్చిపోయారు శవాలు, 3 రోజుల నుంచి జీవం లేని శవాలుగా పడిపోయి ఉన్నాయి, కదలక లేని శవాలుగా. 3 రోజుల తర్వాత శవాలు అందరూ చూస్తూ ఉంటారు. చావాలే, కుళ్ళు పట్టాలే, కుక్కలు పీక్కు తినాలని లైవ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉంటుంది. ఆ శవాల మీద పూర్తి ఫోకస్ లైవ్ ఉంటుంది అన్నమాట. అన్ని ఛానల్స్ కూడా ఆ శవాలను ఫోకస్ చేస్తే 3 రోజుల నుంచి. కప్పెట్టకండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశ ప్రజల్లో కూడా కప్పెట్టడానికి వీల్లేదంటారు. వాళ్ళ శవాలు కుళ్ళు పట్టడం మేము చూడాలంటారు, కుక్కలు పీక్కొని తినడం మేము చూడాలంటారు. కాబట్టి శవాలు రోడ్డు మీద ఉన్నప్పటి నుంచి 3.5 రోజుల వరకు కూడా కెమెరాలన్నీ శవాల మీద ఫోకస్ అయ్యి ఆ శవాలను 3.5 రోజులు కూడా టీవీలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు శవాలు ఒక్కసారి ఎలా లెగితే ఎలా ఉంటుందండి? మన దేవుడు
పడిపోయిన వాడిని లేవనెత్తే దేవుడే కానీ నిలబడిన వాడిని పడగొట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. దేవుడు ఎప్పుడు కూడా లేవనెత్తడానికి ఇష్టపడతాడు, పడగొట్టడానికి ఇష్టపడ్డావు. 3 రోజున్నర అయిన తర్వాత శవాలు లెగిసి నిలబడతాయంట. ఆ శవాలు లేచి నిలబడడం అనేది ప్రపంచ జనాభా అంతా ఒక టీవీలో చూస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా చూసేవాళ్ళు ఉంటారు, టీవీలో చూసేవాళ్ళు ఉంటారు. అలా నిలబడిన తర్వాత పరలోకం నుండి స్వరం వస్తుంది, రండి అని. ఇంకెలా ఉంటుందో చూడండి, ఫ్యూజులు పగిలిపోతాయి అంటాను అందరికీ. చూడండి, ఆ జీవాత్మ వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములను ఊని నిలిచిరి. పాదములను నిలిచిరి అంటే ఇలా మనిషి చచ్చిపోతే పాదాలు ఎలా ఉంటాయి కదా, ఇలాగే ఉంటాయి, పైకి నిలబడి ఉంటాయి. పాదాలు 2 కట్టేస్తే పైకి ఉంటాయి. వాళ్ళు 3.5 రోజుల తర్వాత పాదాలు ఇలా పెట్టి నిలబడతారు. బాడీస్ అంటే ఇలాగున్న పాదాలు ఇలా వస్తాయి, భూమి మీదకి నిలబడతాయి. ఆ శవాలు బ్రతుకుతారు మళ్ళీ వాళ్ళు. అప్పుడు చూచిన వారందరూ ఏం పొందుతారని ఉంది చెప్పండి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. మామూలు భయం కాదు, భయంకరమైనటువంటి భయానికే భయం కలుగుతుంది చూసే వాళ్ళందరికీ. అలా భయం కలిగి చూస్తున్న సమయంలోనే ఒకటి జరుగుతుంది. ఏంటంటే అప్పుడు ఇక్కడికి ఎక్కి రండిని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారు శత్రులు వారు చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోక దేవుని ఏం చేశారు? ఎలా ఉంది సీను? 3.5 రోజులు రోడ్డు మీద ఉన్న శవాలు నిలబడలా పరలోకానికి ఆరోహణమైపోవడం అనేటువంటిది మిగతా జనాలందరూ చూస్తూ ఉంటారో భయపడి వారందరూ పరలోక దేవుణ్ణి ఏం చేశారనుంది? మహిమపరిచారు. అప్పటి నుంచి ఎంట్రన్స్ అల్ మహదీద్ ఉంటుంది, క్రీస్తు విరోధి. చెప్తాను, నెక్స్ట్ సెషన్ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు అది. అర్థం చేసుకోండి. 3.5 రోజుల తర్వాత శవాలు లెగిసి పరలోకానికి వెళ్ళిపోవడం, భూకంపం రావడం, 7,000 మంది చనిపోవడం ఎంత ఆశ్చర్యంగా ఉంది. 2 సాక్షులు. ఆ 2 సాక్షులే వాళ్ళకి పందులు, అపవిత్రులు. ఏసా అంటే ఏసై వచ్చి ఆ ఇద్దరిని, ఈ క్రైస్తవ్యాన్ని ప్రచురింపజేస్తున్నటువంటి వ్యక్తుల్ని కొట్టేస్తాడు, చంపేస్తాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత క్రైస్తవులు వస్తారా? క్రైస్తవులు ఉద్భవిస్తారు. 7 సంవత్సరాల శ్రమకాలంలో మునుపెన్నడో లేనంత క్రైస్తవ్యం పెరుగుతుంది, బైబిల్ మీద విశ్వాసం పెరుగుతుంది. అప్పటి వరకు క్రీస్తును దూషించిన వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తును విశ్వసిస్తారు. కానీ మొదటి పునరుద్ధానంలో ఎత్తబడిన వాళ్ళు ధన్యులు అన్నాడు దేవుడు. మనం ధన్యులు. మొదటి 2 పునరుద్ధానాల గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. అది చాలా చీప్గా ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు, అది కూడా తప్పే. మూడున్నర రోజులు 2 సాక్షుల్ని చంపేస్తే ఏసా వచ్చి, అంటే క్రీస్తు వేషంలో వచ్చినటువంటి అబద్ధ ప్రవక్త వచ్చి, నేను చెప్తుంది కాదు, అబద్ధ ప్రవక్త చేతిలోనే చచ్చిపోతారని బైబిల్ చెప్తుంది. వచ్చేటువంటి ఏసా ప్రవక్తే వాళ్ళిద్దరినీ చంపేస్తారని చెప్పి వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆ 2 సాక్షులు ఎవరై ఉంటారో అని అంటే, ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి భక్తులు, పండితులు, మహామహా జ్ఞానులు, పాస్టర్ గారులు సైతం ఏం చెప్తారంటే, ఆ 2 సాక్షులు కూడా అయితే హానోకు, 2వ వ్యక్తి ఏలియా. ఎందుకంటారంటే హానోకు మరణించకుండా కొనుపోబడ్డాడు, అవునా కదా?
హానోకు అనేవాడు ఆయన మరణించకుండా 300 సంవత్సరాలు దేవునితో పాటు నడిచి కొనుపోబడ్డాడు. ఆయన మరణించలేదు. రెండో వ్యక్తి మరణించకుండా ఎత్తబడిన వ్యక్తి ఎవరు? ఏలియా. అగ్ని రథాలు వచ్చి ఆ వ్యక్తిని కొనిపోయినాయి. వీళ్ళిద్దరూ చనిపోలేదు, కానీ బైబిల్ చెప్తుంది పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక, మట్టిలో నుంచి తీయబడిన ప్రతి వారు కూడా మట్టిలో కలవక బైబిల్ చెప్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మరణించలేదు కనుక హానోకు ఏలియాయే మళ్ళీ వస్తారు అని అంటూ ఉంటారు కొంతమంది. ఎంతమంది నమ్ముతున్నారు హానోకు ఏలియా అయి ఉంటారని? నమ్మిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎందుకంటే ఇద్దరు మరణించలేదు. ఎత్తని పర్లేదు, నేనేమన్నాం? ఏమీ అన్నా. ఎత్తండమ్మా, ఫీల్ అవ్వకండి, నేనేమన్నమ్మా. హానోకు చనిపోలేదు, ఏలియా చనిపోలేదు కనుక ఇద్దరు కూడా వస్తారని అంటారు. కొంతమంది ఏమని అంటా ఉంటారంటే యేసయ్య టబోర్ అనేటువంటి కొండ మీద రూపాంతరం చెందిన రూపాంతర కొండ శిష్యుల్ని ఎట్టుకుని వెళ్ళినప్పుడు యేసయ్యతో కనబడినటువంటి వాళ్ళు ఎవరు? మోషే, ఏలియాలు. ఈ యేసయ్య కూడా వాళ్ళ వలే మారిపోయాడు. అందుకే తర్వాత శిష్యులు ఇక్కడ కట్టేయమంటావా, పర్ణశాల కట్టేయమంటావా అంటే అవసరం లేదంటాడు యేసయ్య. ఆ రూపాంతర కొండ మీద శిష్యులు చూసింది ఒకడు మోషేని, చెప్పండి, ఒకటి ఏలియాని. కాబట్టి వీళ్ళిద్దరూ వస్తారు అంటారు కొంతమంది. మోషే ఏలియా వస్తారండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే యేసయ్య దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళింది వాళ్ళే కనుక మళ్ళీ వాళ్ళిద్దరే, ఆ ఇద్దరికే దేవుడు అధికారం ఇచ్చి వాళ్ళిద్దరినే దేవుడు పంపించి సజీవమైన సాక్షులుగా వాడుకుంటారు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు. మరి ఆ పెద్ద పెద్ద పండితులు కానీ వాళ్ళనేమి అవహేళన చేయట్లేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. నాకున్నటువంటి ప్రేరేపణ, నేను చూసిన దర్శనాన్ని మాత్రమే నేను పంచుకుంటాను తప్ప ఎవరిని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయను. కానీ క్రైస్తవ్యంలో 99.9 మంది నమ్మేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా హానోకు ఏలియాని నమ్ముతారు. ఆ 1% నమ్మని వ్యక్తిని నేనే. మోషే కాదు, ఏలియా కాదు, హానోకు కాదు. ఎందుకు కాదో చెప్తాను. మోషే చచ్చిపోయాడా లేదా? మోషే శవం కొరకు ఎవరొచ్చి పోరాడారు? సాతాను వచ్చి పోరాడాడు. అంటే శవం అయిపోయాడు అంటే మోషే చచ్చిపోయాడు, దేవుడు తీసేసుకున్నాడు. పిస్కా అనేటువంటి పర్వతం మీద ఆయన చనిపోవడం అనేటువంటిది జరిగింది. చచ్చిపోయినాడు మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? చనిపోయిన ప్రతి ఒక్కడో కూడా వెంటనే ఏం జరుగుతుందనుంది? తీర్పు జరుగుననుంది బైబిల్. మోషే కాదు, మోసా అంటారు వాళ్ళు, ఆ మతస్థులు. మోషే కాదు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయాడు ఆయన. ఏలియా కాదు. ఎందుకు ఏలియా కాదు చెప్తాను చూడండి. నా వల్ల కాదు, నన్ను చంపే అంటాడు దేవుడిని. ఇంక నేను చేయలేను, నన్ను తీసేసుకో అంటాడు. ఇంకంత విసుకెత్తిపోయి చెయ్యలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు దూతను పంపించాడు, రొట్టె మాంసాన్ని పెట్టి పోషించాడు. 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత, నడిచే సమయంలో ఉన్న 40 days ఉపవాసం తర్వాత అగ్ని రథాలు వచ్చుకొని పోయాయి. ఇంక చాలయ్యా, నేను పెద్ద అన్నయ్యా, ఇంక నేను చేయలేకపోతున్నాను అన్న వ్యక్తిని మళ్ళీ చేయంటాడా? నేను అనుకోను. మోషే కాదు, చనిపోయాడు. మోషే కూడా విసుకెత్తిపోతాడు ఒకసారి, ఒకానొక సమయంలో. ఇంకెవరో లేరా అని చెప్పి విసుక్కుంటాడు. ఆ సమయంలోనూ మోషేని పక్కన పెడతాడు, అహరోను పిలుచుకుంటాడు. విసుగుతో దేవుడు పని చేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉంటుంది. వెంటనే ఆపేస్తాడు వాళ్ళ పని, వెంటనే కట్ చేస్తాడు, వేరే వాళ్ళని ఎంచుకుంటాడు. నేను ఎప్పుడూ కూడా నా పరిచర్య కాలంలో చచ్చిపోయేంత వరకు విసుక్కున్నా తెలుసు. దాని ప్రెషర్ ఎలా ఉంటుందో, దాని ఒత్తిడి ఎలా ఉంటుందో. ఏ పనైనా, దైవ సంబంధమైన ఏ పైన నువ్వు విసుక్కుంటూ చిరాకుతో చేసావా, నేను ఆపుతాడు దేవుడు, వేరే వాళ్ళకి ఇస్తాడు. మోషే కూడా ఒకనొక సమయంలో విసుక్కున్నాడు. నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, వృద్ధుని అయిపోయాను నేను. వీళ్ళిద్దరినీ మళ్ళీ దేవుడు పంపిస్తాడని అనుకోవట్లేదు. మరి ఇంకెవరున్నారు? హానోకు. అప్పటికే ఎన్ని సంవత్సరాలు నడిచాడు హానోకు చెప్పండి? 300 సంవత్సరాలు. హానోకుకి దేవుడిచ్చిన జ్ఞానము, వరాలు బైబిల్ గ్రంథంలో ఇంకెవరికి ఇవ్వలేదు దేవుడు. అలాంటి వ్యక్తి భూలోకంలో ఉండుట మంచిది కాదని నుంచి తీసుకున్నాడు దేవుడు. అంత జ్ఞాని హానోకు.
మహాజ్ఞాని అంటాను. దానియేలుకి మించి, యెహెజ్కేలుకి మించి, యోహానుకి మించిన జ్ఞానం, వరాలు హానోక్కున్నాయి. మహా 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 గొప్పగా తెరవబడిన ఆత్మనేత్రలు కలిగి ఉన్నవాడు ఆయన. ఆయన వల్ల లోకానికి నష్టం లేదు, కానీ సాతాను ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది ఆయన బోధనలు బట్టి. ఇంకా ఉంటే ఎక్కువ వస్తాయి బయట అనుకున్నాడు, ఇటు తీసుకున్నాడు దేవుడు. మళ్ళీ హానోకుని పంపిస్తాడో నేను అనుకోవట్లేదు. మోషే కాదు, ఏలియా కాదు, హానోకు కాదు. మోషే ఏలియాని ఎందుకు అనుకుంటారంటే, వచ్చేటువంటి ఇద్దరు సాక్షులు కూడా నీటిని ఏం చేస్తారు? రక్తంగా మారుస్తారు. భయంకరమైన వ్యాధులు తెప్పిస్తారు ఇద్దరు సాక్షులు. మోషే నీటిని ఐగుప్తులో రక్తంగా చేశాడా లేదా? తెగులు రావడానికి కారణం మోషే కదా. కాబట్టి మోషే వస్తాడని చెప్పి దీని గురించి అనుకుంటా ఉంటారు. ఏలియాని ఎందుకు అనుకుంటారంటే, ఏలియా వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసేశాడు, శపిస్తాడు. కాబట్టి ఏలియాని కొంతమంది అనుకుంటారు. నేనంటాను మోషే కాదు, ఏలియా కాదు, హానోకు అంతకంటే కాదు. మరి ఎవరో చాలా క్లియర్గా బైబిల్లో రాయబడింది వాళ్ళు ఎవరో. స్పష్టంగా క్లియర్గా చెప్పేశాడు ఎవరై ఉంటారో. నేను గర్వంతో చెప్పట్లేదు. ఒకవేళ నేను గర్వించిన ఎడల దేవుని పాదాలు ప్రక్కన ఉన్నానని గమనించుకునే కృప అందించండి ప్రభువా. గర్వించను. ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఆ నేత్రాన్ని తెరిచింది దేవుడు. అట్టి మర్మాలను బయలుపరిచే దేవుడే తప్ప నేను ఎంత మాత్రమో కూడా కాదు. ఇన్ని 2000 సంవత్సరాల నుంచి నాకు కనబడింది, వాళ్ళకి ఎందుకు కనబడలేదో నాకు అర్థం కాలేదు. అందుకే బైబిల్లో కూడా ఉంది, ఒక గుండెని రాయిగా చేసేది కూడా దేవుడే. కొంతమంది నేత్రాలు తెరవకుండా ఉంచేది కూడా దేవుడే, తెరిచేది కూడా దేవుడే. ఎవరండి వీళ్ళు అని అంటే, క్లియర్గా వాక్యంలోనే వాళ్ళ గురించి దేవుడు రాశాడు. వాళ్ళని దేవుడు దేంతో పోల్చాడంటే, మొదటిగా దీపస్తంభములు, రెండవదిగా ఒలీవ చెట్లు అని అన్నాడు. కాబట్టి మీరు చూడండి 11వ ప్రకటన గ్రంథంలో 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై, చెప్పాలి ఏమై ఉన్నారు? 2 ఒలీవ చెట్లే ఉన్నారు, 2 దీపస్తంభాలే ఉన్నారు. ఒక్కసారి మత్తయి సువార్తకి వెళ్దాం. ఒక్కసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయం. వీళ్ళిద్దరూ కూడా 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభాలే ఉన్నారు దేవుడికే. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఎంతమందిని చూచి పంపించాడు? చెప్పాలి, 2 చూచి. ఎక్కడున్నప్పుడు? ఒలీవ చెట్లు దగ్గరికి వచ్చినప్పుడు 2 పంపించాడు గాడిదల దగ్గరికి. ఉందా లేదా బైబిల్లో? ఉన్నదా లేదా బైబిల్లో? ఎంతమంది? 3, 4, 5, 2? సాక్షులు ఎంతమంది? 2. ఈ 2 ఎక్కడున్నారు? ఒలీవ చెట్ల దగ్గర ఉన్నారు. ఓసారి లూకా సువార్త దగ్గరికి వద్దాం. లూకా సువార్త దగ్గరికి, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 29, 30 నేను చదువుతున్నాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అనే గ్రామముల సమీపముకు వచ్చినప్పుడు తన శిష్యులని ఎంతమందిని పిలిచాడు? 2. ఎక్కడున్నప్పుడు? చెప్పాలి, ఒలీవ చెట్ల దగ్గర ఉన్నప్పుడు 2 పిలిచాడు. ఆ 2 సాక్షులు కూడా ఏమై ఉన్నారు? 2 ఒలీవ చెట్లై ఉన్నారు. ఈ 2 మళ్ళీ అక్కడ వచ్చేది? ఆ 2 ఇంతకీ ఎవరు? చెప్పాలి. గాడిని తీసుకొని రమ్మడానికి దేవుడు పంపించింది 2 ఎవరు?
చెప్పండి ఎవరమ్మా? యోహాను, చెప్పండి పేతురు. అంటే వాళ్ళిద్దరు వస్తున్నారా? యోహాను పేతురు హతసాక్షులుగా చచ్చిపోలేదేటి? మళ్ళీ వాళ్ళిద్దరు ఎందుకు వస్తారు? ప్రభువా మళ్ళీ పంపిస్తావా అని అడగరు అనుకోండి. దేవుడు అంత మూర్ఖుడు కాదు, అంత బలవంతంగా ప్రవర్తించేవాడు అంతకంటే కాదు. ఇద్దరు సాక్షులు, ఇద్దరు కూడా 2 ఒలివ చెట్ల దగ్గర ఉన్నారు. ఇద్దరు అని ఉంది, ఒలివ చెట్లు అని ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒలివ చెట్లే ఉన్నారని ఉంది బైబిల్ ప్రకారంగా. ఒలివ చెట్లు అనేటువంటివి ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్నటువంటి సింబాలిక్ ఫిగర్. అది ఒలివ చెట్లు కాంతికి, ప్రశాంతతకు, చికిత్సకు పోలికగా ఉపయోగించబడ్డాయి. ఇశ్రాయేలుకి సింబాలిక్ ఫిగర్స్ అయి. నోవాహు జలప్రలయం తర్వాత పావురం బయటికి వెళ్ళి ఏ కొమ్మని తీసుకొచ్చింది? చెప్పండి. అంజూరపు కొమ్మ. టక 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 గుర్తొచ్చేస్తుంటే ఇక్కడ మాట్లాడుతుంటే ఎన్ని రెఫరెన్స్లు దేవుడికి బుర్రలోకి పంపించేస్తుంటాడు. దాన్ని నడిపింపు అంటారు. ఏం తీసుకొచ్చింది నోవాహు దగ్గరికి పావురం? ఒలీవ కొమ్మని. మిగతా కొమ్మలు, మిగతా చెట్లు లేవా? ఎందుకంటే 150 రోజుల తర్వాత చెట్లన్నీ ఏమైపోతే కుళ్ళిపోవో, చచ్చిన తర్వాత సన్లైట్ లేకపోతే. మరి ఒలీవ చెట్టు బతికిందేటి? ఒలీవ చెట్టు మీదకి ఎంత పెద్ద వరద వచ్చేసినా, ఎంత భయంకరమైనటువంటి ఎండ తీవ్రత వచ్చేసినా ఒక పక్క నుంచి చిగురిస్తూ ఉంటుంది. ఈ చెట్లో ఉన్న గొప్పతనం అదే. దాన్ని ఎంత చంపేద్దాం అనుకున్నా చిగురిస్తేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి వృక్షం ఒలీవ వృక్షం. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతమంది శత్రువులు తొక్కేద్దాం అనుకున్నా చిగురించిందా లేకపోతే అంతరించిపోయిందా? అంతకంతకు చిగురించిందా అన్నాడు ఆయన. ఈ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలీలు, యూదులు. అమ్మా డిస్టర్బెన్స్. ఈ ఇద్దరు సాక్షులు యూదులు. గమనించండి, ఈ ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలీలు. గమనించండి, ఒలీవ మొక్క, ఒలీవ కొమ్మ అనేటువంటిది ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్నది, పోలికగా ఉన్నది. చిగుర్పుకి పోలికగా కనబడుతుంది, వెలుగుకి పోలిక కనబడతాం, చికిత్సకి పోలికగా, మందుకి పోలికగా కనబడుతుంది. నేను ఒకసారి అంజూరపు చెట్టు గురించి మాట్లాడాను, గుర్తుందో లేదో? మా చెల్లి టీనా పేరు ప్రస్తావిస్తారు 2020లో. అద్భుతమైన ప్రసంగం ఒలివ చెట్టు కోసం, అంజూరపు చెట్టు కోసం. ఆ ప్రసంగం వేరే ప్రసంగం. ఆ లెవెల్ నుంచి దేవుడు తీసుకొచ్చాడు, పూర్తిగా వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్రసంగాలు రావనుకోండి, మళ్ళీ ఇంక మరో లోతులోకి వెళ్ళిపోయాను. సరే, ఈ ఒలివ చెట్లు అనేది ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి వచ్చేటువంటి ఇద్దరు సాక్షులు కూడా ఇశ్రాయేలు నుంచే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఎత్తంది చేతులు. యూదుల్లో క్రీస్తుని అంగీకరించిన వారు సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమ ప్రారంభమైన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించిన తర్వాత వచ్చినటువంటి యాంటీ క్రైస్తు 7 సంవత్సరాలు ఒప్పందం చేసిన తర్వాత క్షణాల్లో చాలా మంది యూదులు బలుగులు వెలుగుతాయి, చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బలుగులు వెలుగుతాయి. ఆ యూదుల నుంచి ఎన్నుకోబడిన క్రీస్తును అంగీకరించిన ఇద్దరు యూదులు. గ్రీకు భాషలో ఇద్దరు అనే చోట డయో అనే పదం ఉపయోగించబడింది. చాలా అర్థాలు ఉన్నాయి. టైనో, చాలా అర్థాలు ఉన్నాయి దాని మీద. దానికి ఇచ్చేటువంటి అర్థం ఏంటంటే జంట అని అర్థం. వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలే ఉన్నారా? ఒక ఆడావిడి, ఒక మగోడు, ఇద్దరు సాక్షులుగా దేవుని కొరకు వాడబడుతున్నారా? లేకపోతే యూదుల్లోనే క్రీస్తుని అంగీకరించినటువంటి ఇద్దరు సాక్షులుగా వాడబడుతున్నారు అనేది దేవుడికి మాత్రమే తెలియాలి. నాకు తెలిసినప్పటికీ కూడా ఒక ఆధారం ఉంది, కానీ ఆ ఆధారాన్ని సమయం వచ్చినట్టు చెప్తాను. ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్త కాకుండా అల్ మహదీ క్రీస్తు విరోధి అనేవాడు ఉన్నాడు చూడండి. ఆ క్రీస్తు విరోధి చచ్చిపోతాడు మధ్యలో.
ఆ క్రీస్తు విరోధిని చంపేది ఒక ఆడావిడి. ఆడావిడికి గడ్డం ఉంటుందని ఉంది. గడ్డం ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ క్రీస్తు విరోధిని చంపుతుంది. మళ్ళీ బతుకుతాడు అనుకోండి, తర్వాత సెషన్లో మాట్లాడుతాను. ఆ దాన్ని బట్టి నాకు అనిపిస్తుంటుంది భార్య భర్తలే ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. లేదు, ఇద్దరు కూడా నార్మల్ యూదులే ఉండొచ్చు, జ్యూస్ అయి ఉండొచ్చు, ఇద్దరు కూడా మగాళ్ళే ఉండొచ్చు. ఒక జతగా దేవుని కొరకు పరిచయం చేస్తారు. ఎక్కడ పరిచయం చేస్తారు, ఎక్కడ సువార్త ప్రకటిస్తారు, ఎక్కడ సాక్ష్యాన్ని పంచుకుంటారు? ఇశ్రాయేల్లోనా? కాదు, భూమి అంతటా వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. 3.5 yearsలో 3.5 yearsలో 3.5 సంవత్సరాల్లో భూమి మీద ఉన్న దేశాలన్నీ తిరిగి రావచ్చా, తిరిగి రాలేమా? చెప్పండి. అదే దేవుడు నడిపిస్తే 3.5 సంవత్సరాలు ఏంటి, 3 రోజుల్లో తిరిగి వచ్చేచ్చు. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తారు ఇద్దరు. అందుకే భూనివాసులు అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారు, అసహించుకుంటారని ఉంది. నేను చదువుతున్నాను చూడండి మరొకసారి. వీరు 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదురు నిలుచున్న 2 ఒలివ చెట్లు దీపస్తంభాలు. ఎవరికి? భూలోకమునకు. ఎవరైనానో వారి హాని ఉద్దేశించిన. తర్వాత వచనంలో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. యావత్ ప్రపంచం అంతటికి కూడా సువార్త ప్రకటిస్తారు. ఆఖరి సువార్తికులు వెళ్తారు. వాళ్ళు ఎవరు అంటే యూదులు. యూదుల్లో క్రీస్తుని అంగీకరించిన వారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ గురించి క్లియర్గా దేవుడు ఎవరై ఉంటారో చెప్పేశాడు. ఇంకో చోట ఎక్కడో చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ ఆధారం. మొదటి ఆధారం ఏమో యూదులని చెప్పి నేను రుజువుపరచడానికి ఒలివ చెట్లని సింబాలిక్గా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఒలివ చెట్లే ఉంటారు, ఇజ్రాయేలీలే ఉంటారు, యూదులే ఉంటారు. మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. నీవు చూచిన 7 నక్షత్రములు గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపము సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. 2వ అధ్యాయం 1వ వచనం. 7 నక్షత్రం తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. 1వ అధ్యాయం 13వ వచనం. నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని. ఈ 2వ అధ్యాయంలో దీపస్తంభములు అనేటువంటివి కనబడుతున్నాయి. 11వ ప్రకటన గ్రంథంలో వారు 2 దీపస్తంభములై ఉంటారని ఉంది. అవునా కదా? ఉందా లేదా? చదవండి ఒకసారి. నేను క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నానంటే అండి, మళ్ళీ దీన్ని విశదీకపరిచి విడదీసి చెప్పే రోజులు రావు. ఇంక రావు. ఈ ప్రకటన గ్రంథం ధ్యానాలు అయిన తర్వాత దేవుడు రాకడ వచ్చేస్తుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వీటిని ధ్యానించే అవకాశం ఉండకపోవచ్చేమో. అందుకే కొంచెం నేను డీప్గా ప్రొలాంగ్ చేస్తూ నేను మాట చెప్తున్నాను, శర్మని ఇస్తున్నాను. ఏమి ఉన్నారంటే వీళ్ళు 2 ఒలివ చెట్ల తర్వాత దీపస్తంభములని ఉన్నారు. ప్రకటన 1:13లోనేమో సువర్ణ దీపస్తంభముల మధ్యన ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ వచనం 7 నక్షత్రాలను పట్టుకుని కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. దాని మర్మం ఏంటి అని మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఆ దీపస్తంభాలు ఏంటి, అసలు దీపస్తంభాలను సింబాలిక్గా ఏం చూడాలంటే అంత కన్ఫ్యూజ్ చేయాలనుకోలేదు దేవుడు. దాని అర్థం కూడా చెప్పేశారు అక్కడే 1వ అధ్యాయం 20వ వచనంలో. ఇగో 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. మర్మం అన్నాడా లేదా? ఆ మర్మాన్ని దేవుడు దాచిపెట్టడానికి ఇష్టపడలేదు, బయలుపరిచేశాడు. ఆ మర్మం ఏంటంటే ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు. సంఘాలకి నియమించబడిన 7 పాస్టర్లు. ఆ 7 దీపస్తంభంలో ఈ 7 సంఘాలు. దీపస్తంభాలని సంఘాలతో పోల్చాడు దేవుడు. అంటే ఇద్దరూ కూడా ఏమై ఉన్నారు? దేవుడికి క్రీస్తు సంఘమై ఉన్నారు. క్రైస్తవ సంఘం అది. ఆ ఇద్దరు కూడా అర్థమైందా? యూదుల్లో నుంచి ఉద్భవించిన క్రైస్తవ సంఘస్థులలో. ఎంతమందికి అర్థమైంది? నమ్మిన ఒకసారి హల్లెలూయా చెప్పండి.
ఏంటి అది బుర్ర లేకపోతే ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఉందా మీ బుర్రలు అన్నట్టు చూస్తున్నారు చాలామంది. ఏమీ కాదు, పేడ పురుగు కంటే కూడా హీనుండి నేను. పెద్ద ఆధారం కావాలంటే నీకు బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏ పాస్ట్ వెనకాల తిరగలేదు, చర్చిలో ఎప్పుడూ కూర్చోలేదు. ఆయన ఎట్టాడు ఆ బుర్రలో. పిలుచుకున్నవాడు చెప్పండి, ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి. పిలుచుకోపోతే ఇవ్వడు, స్ట్రగుల్ ఇవ్వాలి, అయ్యవాళ్ళ బుర్ర పీక్కలు ఏటో అర్థం అవట్లేదు. పిలుచుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆ వరాలు, పిలుచుకోపోతే ఇవ్వడు. మీరు వెళ్ళండి, చచ్చిపోయే లోపు ఏదైనా లోటు వస్తుందని అడగండి. పిలుపులో ఉన్న సేవకుల గురించి మాట్లాడు. పిలుపు లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళని ఏమి తప్పు పట్టట్లేదు, కానీ పిలుపు ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అది. కాబట్టి 2 ఒలీవ చెట్లు కూడా యూదులకి ఇశ్రాయేలుకి పోలికగా ఉంటే, ఆ దీపస్తంభములు ఏమై ఉన్నాయి చెప్పండి, సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని చెప్పి 7 సంఘాలకి ఉత్తరాలు రాయించడం ప్రారంభించాడు. ఆ 7 సంఘాలు ఏమై ఉన్నాయో ప్రకటన 2వ అధ్యాయం నుంచి మధ్యవద్దు మనకి. ఎఫెసస్, స్మర్ణ, పెర్గమో, తైతీర, లవదొకియ, ఫిలడెల్ఫియా ఉన్నాయి లేదా? పెర్గమం 7 సంఘాలు. ఈ 7 సంఘాల గురించి మాట్లాడు. అంటే దీపస్తంభం దేవుని దృష్టిలో ఒక సంఘం. ఒకవేళ నేను వచ్చు సమయానికి నాకు అనుకూలంగా నువ్వు మారకపోతే ఆ సంఘాన్ని ఏం చేస్తాడన్నాడు? తీసేస్తానన్నాడు. సంఘం లేకుండా లేపేస్తానన్నాడు. లేపేస్తాడు దేవుడు అలాంటి సంఘాలు. దైవ విరుద్ధమైనటువంటి, ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యకలాపాలతో పాటుగా బోధించేటువంటి వ్యక్తులకి, సంఘాలకి శ్రమ వంచడు ఆ సంఘాలని. అంటే ఇది క్రైస్తవ సంఘం అన్నమాట. అర్థమైందా లేదా? క్రైస్తవ సంఘం మొదలైంది అక్కడ. వాళ్ళిద్దరూ క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించినటువంటి ఒలీవ చెట్లు, యూదులు. వాళ్ళిద్దరికి దేవుడు అధికారం ఇస్తాడు. ఏలేకేం అధికారం ఇవ్వలేదు. ఇచ్చినట్టు ఉందా ఎక్కడన్నా? ఇచ్చాడా? వెళ్ళమన్నాడు అంతే. మోషేకి ఇచ్చాడా? నీకు ఇస్తున్నాను, వెళ్ళంతే, నేను చూసుకుంటాను, నువ్వు కొట్టు నేను చూసుకుంటాను. కానీ ఇక్కడ అలా కాదు, ఇస్తున్నాను నేను వాళ్ళకి ఇస్తున్నాను ప్రత్యేకంగా నేను అధికారం. ఆ ఇద్దరు వ్యక్తులు లేదంటే ఇద్దరు సంఘస్థులు లేదంటే ఆ సంఘం, 2 సంఘాలు, క్రైస్తవ సంఘాల్లో స్వార్థ ప్రకటించడం మొదలు పెడతాయి. సంఘం ఎత్తబడిపోయింది, కానీ యాంటీ క్రైస్తు మాత్రం క్రైస్తవ్యం తప్పు అని ఏలియన్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాడు. అది అబద్ధం. క్రీస్తు ఇంకా రాలేదు, రానయ్య అన్నాడు నేను చెప్తున్నప్పుడు వస్తాడు అబద్ధ ప్రవక్త వేషంలో. వీళ్ళేమో స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు, యాంటీ క్రైస్ట్కి వీళ్ళు అడ్డుగా కనబడుతూ ఉంటారు. ఒకవైపు నుంచి మిగతా వాళ్ళందరినీ మోసం చేద్దాం అనుకుంటుంటే వీళ్ళు స్వార్థ ఏమో మోసగించబడకుండా ఆపేస్తూ ఉంటుంది. వెళ్ళండి, 10 నిమిషాలు చెప్తాను. మోసం చేయకుండా ఆపేస్తూ ఉంటుంది. ఏసే వచ్చేస్తాడు, వీళ్ళిద్దరిని చంపేస్తాడు. అంటే ఏసే అంటే వాళ్ళ దృష్టిలో ఏసా, మన దృష్టిలో అబద్ధ ప్రవక్త. అర్థం చేసుకో. క్రైస్తవ సంఘం ఎత్తబడిన తర్వాత యూదుల్లో నుండి ఉద్భవించినటువంటి, ఏర్పాటైనటువంటి, అంగీకరించినటువంటి సంఘం స్వార్థ ప్రకటిస్తుంది. స్వార్థ ప్రకటించిన 1260 రోజులకి, 3.5 సంవత్సరాలకి ఈ ఈసా క్రీస్తు వేషంలో వచ్చినటువంటి ఈ అబద్ధ ప్రవక్త వీరిద్దరితో కూడా యుద్ధం చేసి చంపేస్తాడు. అంటే నాకున్నటువంటిది ఏంటంటే, నాకున్నటువంటిది ఏం కాదులే కదా, బైబిల్లో చెప్తుందిలే. బైబిల్ ఏమని చెప్తుందంటే వాళ్ళు ఎక్కడ పడి ఉంటాయంటే శవాలు ఎక్కడ చంపేస్తారంటే రాయబడి ఉందో చూడండి. 8వ వచనం, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును, వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తి అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా ఏం చేయబడ్డారు? ఎవరి ప్రభువు అంట? వారి ప్రభువు కూడా సిలువ వేయబడ్డారు. వారి ప్రభువు అంటే చాలామంది అనుకుంటున్నట్టుగా ఈ ఇద్దరు సాక్షులకి ప్రభువు అయిన యేసు సిలువ వేయబడినటువంటి చోట దానికే సొదొమ గొమొర్రా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అని అంటారు. అది మర్మమే. ఇంగ్లీష్ బైబిల్లో కూడా స్పిరిచువల్, ఉపమాన రీతిగా స్పిరిచువల్ మీనింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇప్పుడు ఉపమానంగా చెప్పాడు. దాని ఆత్మీయ అర్థం సొదొమ గొమొర్రా. ఆత్మీయ అర్థం తెలిస్తే మీకు అర్థమవుద్ది అంటాడు అక్కడ.
వారి ప్రభువు కూడా సిలువ వేయబడ్డారు. ఎవరు ప్రభువు? ఇద్దరు సాక్షుల యొక్క ప్రభువు ఆ చోట సిలువ వేయబడ్డారు. అంటే ఇశ్రాయేల్లో చంపేస్తారా? ఒకవేళ ఇశ్రాయేల్లోనే ఇద్దరినే చంపేస్తే ఉపమాన రీతిగా సొదొమ గొమొర్రా అన్న పేరు ఎందుకు వస్తుంది ఇశ్రాయేల్కి? ఆ లాజిక్ మిస్ అవుతున్న చాలా మంది పండితులు. వారి ప్రభు అనగా వారి అనగా చంపినటువంటి వ్యక్తుల యొక్క ప్రభువు. ఆ ప్రభువు కూడా అక్కడ చంపబడ్డాడు. సిలువ వేయబడ్డారు అన్నది ఇంగ్లీష్లో క్రూసిఫైడ్ అంటే చంపబడ్డారో. వాళ్ళను వెంబడించిన, వాళ్ళు అంగీకరించిన ప్రభువు చంపబడిన చోటే ఇద్దరు సాక్షులు కూడా చచ్చిపోతారు. ఆ పట్టణం పేరు మహాపట్టణం అని రాయబడింది. ఇందులో ఆత్మీయ అర్థం ఉందన్నాడు. మహాపట్నమేనా? ఇశ్రాయేల్ మహాపట్నమా? కాదు, అలంకరింపబడిన పట్టణం. మరి మహాపట్నం అని దేనికి పోల్చబడింది? ప్రకటన గ్రంథంలో బబులోనికి పోల్చబడింది. ఆ మహాబబులోను, ఆ మహాపట్టణం ఏవి కాదు, సౌదీ అరేబియా. ఉపమాన రీతిగా సొదొమనియు ఐగుప్తనియు వారికి పేరు. సౌదీ అరేబియా ఎర్ర సముద్రం ఆనుకొని ఉంటుంది. అక్కడే సొదొమ గొమొర్రా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎర్ర సముద్రం యువతల ఐగుప్తు ఉంది. ఐగుప్తు, ఎర్ర సముద్రం, సొదొమ గొమొర్రా, సౌదీ అరేబియా. అక్కడ చంపబడతారు. వారి ప్రభువును కూడా అక్కడే చంపేశారు. ఎవరు వారి ప్రభువు? అల్ మహ్దీ, యాంటీ క్రైస్ట్ కూడా వీళ్ళు చచ్చిపోయేటువంటి సమయానికి చచ్చిపోతాడు, చంపేస్తారు. అయితే ఈ ఇద్దరు సాక్షుల్లో ఒకటి చేతిలో గాయమే చచ్చిపోవాలి, లేకపోతే వేరేగా. కానీ వాళ్ళ మత గ్రంథాల ప్రకారం, కొన్ని విశ్వాసాల ప్రకారంగా అల్ మహ్దీ చనిపోతాడు. ఒక ఆడావిడ గెడ్డ వేసుకున్న, అంటే మారువేషంలో వచ్చినటువంటి వ్యక్తి చేతిలో చనిపోతాడని ఉంది. సొదొమ గొమొర్రా మహాబబులోను మహాపట్టణం సౌదీ అరేబియా అయి ఉన్నది. సౌదీ నేను అనుకుంటున్నాను ఇశ్రాయేల్లో మొదలుపెట్టిన సువార్త అలా చేసి సౌదీలో ఒకవేళ దిగితే ఆ ఎయిర్పోర్ట్లో ఒకవేళ వీళ్ళు నిర్బంధించి అక్కడ ఏమన్నా జరుగుతుందా, అక్కడ చంపబడతారా, లేకపోతే ఇశ్రాయేల్ నుంచి సువార్త మొదలెట్టిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశానికి ఏమన్నా బలవంతంగా తీసుకుని వెళ్ళిన చేయడం జరుగుతుంది, ఏదో మొత్తాన్ని జరుగుతుంది. దాని గురించి కూడా చెప్పుకోవలసిన సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా స్పష్టంగా వివరిస్తాను. మహాపట్టణం ఇశ్రాయేల్ కాదు. ఇశ్రాయేలు సొదొమ గొమొర్రాతో పోల్చబడలేదు. పోల్చబడిందా? రెడ్ సీకి, ఎర్ర సముద్రంకి ఆనుకొని ఉంటుంది. అక్కడే దొరికింది కదా సొదొమ గొమొర్రా. కాలిపోయినటువంటి అదేమంటారు, బొగ్గు కూడా అనకూడదు, దాన్ని ఏమంటారు, బ్రిమ్స్టోన్స్, అగ్ని గంధకాలు, సల్ఫర్ బాల్స్ పట్టణాన్ని కాల్చేసి బూడిదైపోయిన పట్టణం అక్కడ రెడ్ సీ దగ్గరే దొరికింది. ఇదే సొదొమ గొమొర్రా అని కూడా చెప్పారు. దానికి యువతల వైపు ఐగుప్తు ఉంది. ఈ సొదొమ గొమొర్రా రెడ్ సీకి యువతల సౌదీ అరేబియా ఉంది. రెండు ఆనుకొని ఉన్నాయి సౌదీకి. సౌదీ అరేబియా చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది శ్రమలో రెండో భాగం నుంచి. వాళ్ళే మహాబబులోన్. ప్రకటన గ్రంథంలో మహాబబులోన్ చాలామంది అమెరికా అనుకుంటారు. అమెరికా కాదు, సౌదీ అరేబియా. పెంచి పోషిస్తారు సాతాను యొక్క రాజ్యాన్ని, సైన్యాన్ని. అక్కడ చంపబడతారు మహాపట్నంలో. అక్కడే వారి ప్రభువు కూడా చంపబడ్డారు అక్కడే. అంతే తప్ప ఇశ్రాయేల్ అని అనుకోవట్లేదు నేను. ఇశ్రాయేల్ కాదు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు నేను చెప్పింది? ఇంచుమించు అంతకే అర్థమైపోతే ఇంకోసారి చెప్తాను స్పష్టంగా 2 నిమిషాల్లో. అర్థమైపోయిందా? ఇద్దరు సాక్షులు యూదుల నుంచి క్రీస్తుని అంగీకరించిన సంఘస్థులు. ఇద్దరు సాక్షుల్ని క్రీస్తు విరోధి చంపడం, అబద్ధ ప్రవక్త చంపుతాడు, క్రీస్తు మారువేషంలో వచ్చే వ్యక్తి చంపుతాడు. అది వాళ్ళ గ్రంథం చెప్తుంది, మన గ్రంథం చెప్తుంది. అబద్ధ ప్రవక్త భూమిలో నుండి, అగాధములో నుండి పైకి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి
1260 రోజుల తర్వాత వారిని చంపేస్తాడని ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 11వ అధ్యాయం 13వ అధ్యాయం ఎంత చెప్తే ఇంకా అంత వినాలని ఉంటుంది. దీని తర్వాత వచ్చే మెసేజ్ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిదే ఉంటుంది. నేను అంత నమ్మకంగా చెప్పగలను. అంత అద్భుతమైనటువంటి సత్యం. 7 సంవత్సరాల శ్రమకాలం అనేది దాని గురించి. శ్రమకాలం 7 సంవత్సరాలు అనుకోవడం తప్పని. ఈ క్రీస్తు విరోధిని చంపి మళ్ళీ బ్రతికించేది ఎవరని, ఎలాగొస్తాడు, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకుంటున్నాను నేను. ఆ వచనాన్ని ఒక వచనం ఆకర్షించింది నన్ను. నా ఆత్మనేత్రం మరింత తెరిచింది. ఆ వచనం 9 గంటలు ధ్యానిస్తే కానీ దాని యొక్క సంపూర్ణ అర్థాన్ని గ్రహించలేకపోయాను. దేవుడు బయలుపరిచాడు, దాని అర్థాన్ని తెలియజేసినా నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేశాను, ఒకసారి నీ బైబిల్లో చదువు. నా బైబిల్లో ప్రింటింగ్ మిస్టేకా, నాకెలా కనబడుతున్నాయా, నీకెలా కనబడుతుంది? మధ్యాహ్నం 1 గంటకి, ఉదయం 9:30 కూర్చుంటే సాయంత్రం 4:30 ఎంత అయిపోయింది. ఒకే వచనం. ప్రపంచవ్యాప్తంగా ఆ సందేశం కానీ విస్తరించబడితే చాలామందికి సత్యం తెలియజేయబడుతుంది. సత్యం మభ్యపరచబడతాం, మోసగించబడ్డాం, వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోలేదు. 2000 సంవత్సరాల నుంచి కూడా ఇదే విశ్వాసం, ఇదే దాని మీద వెళ్ళిపోతున్నాం. కానీ అబద్ధం. ఆ విషయాన్ని బోధించబోతున్నాను. కాబట్టి ప్రార్థించండి. ఇద్దరు సాక్షుల్ని చంపేటువంటిది యాంటీ క్రైస్ట్ కాదు, అబద్ధ ప్రవక్త. క్రీస్తు మారువేషంలో వచ్చినటువంటి ఈసా 1260 42 నెలల్లో 3.5 సంవత్సరాలు ఒకటే. ఈ విషయాన్ని బోధిస్తాను. 7 సంవత్సరాల గురించి మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆకర్షించబడతారని నేను నమ్మి విశ్వసిస్తా ఉన్నా. అంత అద్భుతమైన విషయం ఉండబట్టలేకపోతున్నాను. ఆ విషయాన్ని దేవుడు బయలుపరిచిన దగ్గర నుంచి ఎప్పుడు చెప్తానా 3 రోజులు నిద్రపోలేదు నేను. నాకు ఈరోజు కూడా నిద్రపడతారు, రేపు కూడా నిద్రపాడు. అంత అద్భుతమైన విషయం. నిద్ర పడుతుందని ఉందా? దానిలోకి పట్టిందా? పట్టదు. బయలుపరిచయాలు చెప్పేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా పంచుకోబోతా ఉన్నాను. 7 సంవత్సరాల యొక్క ప్రస్తావన, క్రీస్తు విరోధి యొక్క ప్రస్తావన, అలాగే అబద్ధ ప్రవక్త యొక్క ప్రస్తావన, క్రీస్తు 2వ రాకడ యొక్క ప్రస్తావన, ఇంచుమించుకి 4 కలిపి ఒక సబ్జెక్టులో ఉండబోతున్నాయి. తర్వాత రోజుల్లో ఇంకొక 2 సెషన్లో దాని మీద ప్రసంగిస్తాను. తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకి, దానికంటే ముందు 666 ముద్రకి, ఈ పాత్రలో, బోరలో, ముద్రలో, వీటి గురించి కూడా చాలా చేశాను. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. 1000 ఏండ్ల పరిపాలన గురించి సబ్జెక్ట్ కూడా చాలా హైలైట్ సబ్జెక్ట్. అది కూడా రాసుకున్నాను. కాకపోతే రాసుకున్నప్పుడు చెమట పడి పుస్తకం మీద ఏంటో తెలియక చాలా వరకు చెమట పడితే పేజ్ ఏమైపోద్ది అంటే ఇంకంత పోద్ది. గుర్తుండిపోయినాయి, ఎప్పుడో రాసుకున్నాయి కదా, గుర్తు అయితే ఉండిపోయినాయి. ప్రార్థన అయితే చేయండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి.